ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 డిఏఓ గ్రూప్ 3 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ జనరల్ స్టడీస్లో భాగంగా ఈ బిట్స్ అయితే కొన్ని చూడాల్సిన అవసరం ఉంది. వీడియోని పూర్తిగా చూడండి. ఇందులో చెప్పే టాపిక్ ఏంటిదంటే ఉద్యమాలు, సంస్థలు, సభలు మరియు వాటిని స్థాపించిన వ్యక్తులు ఎవరు, స్థాపకులు. ఫస్ట్ వన్ చూద్దాము. ఆత్మీయ సభ. ఇది ఎవరు స్థాపించారు అంటే రాజా రామ్మోహన్ రాయ్. ఎప్పుడు? 1815లో. బ్రహ్మ సమాజం స్థాపించింది ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. ఇవి ఇంపార్టెంట్. బ్రహ్మ సమాజం అయితే ఆల్రెడీ అడిగిండ్రు ఇంతకుముందు ఎగ్జామ్లో. నెక్స్ట్ వన్ తత్వబోధిని సభ స్థాపించింది ఎవరు అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ యంగ్ బెంగాల్ ఉద్యమం. ఇది 1830లో జరిగింది. దీన్ని స్థాపించింది ఎవరు అంటే హెన్రీ వివియన్ డిరాజియో. మనం హెన్రీ వివియన్ వరకు గుర్తుంచుకుంటే చాలు. నెక్స్ట్ వన్ ఆర్య సమాజం. ఆర్య సమాజాన్ని స్థాపించింది ఎవరు అంటే దయానంద సరస్వతి. ఇది కూడా ఇంపార్టెంట్. ఆర్య సమాజం అనేది కూడా ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ శుద్ధి ఉద్యమం, దయానంద సరస్వతి. నెక్స్ట్ బేతున్ స్కూల్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్. నెక్స్ట్ ప్రార్థనా సమాజం, ఆత్మారాం పాండురంగ. నెక్స్ట్ దివ్యజ్ఞాన సమాజంను స్థాపించింది మేడం బ్లావట్స్కీ కల్నల్. నెక్స్ట్ రామకృష్ణ మిషన్ని స్థాపించింది ఎవరు అంటే స్వామి వివేకానంద. ఇది కూడా ఇంపార్టెంట్. రామకృష్ణ మిషన్ని స్థాపించింది ఎవరు అంటే స్వామి వివేకానంద. నెక్స్ట్ లోక్ సేవా మండల్, లాలా లజపతి రాయ్. హిందూ మహాసభ, మదన్ మోహన్ మాలవ్య, లాలా లజపతి రాయ్. నెక్స్ట్ సత్యశోధక్ సమాజ్. దీన్ని స్థాపించింది ఎవరు అంటే జ్యోతి బాపులే. ఇది కూడా ఇంపార్టెంట్. సత్యశోధక్ సమాజ్. నెక్స్ట్ దీనబంధు సార్వజనిక్, జ్యోతి బాపులే. ఇందులో ఇక్కడ ముఖ్యమైన ఏమున్నాయి అంటే ఇలా సత్యశోధక్ సమాజ్ అనేది ఇంపార్టెంట్ దీంట్లో. నెక్స్ట్ ఇక్కడ రామకృష్ణ మిషన్ స్థాపించింది ఎవరు? వివేకానంద, స్వామి వివేకానంద. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ దీంట్లో ఇక్కడ పైన చూస్తే ఆర్య సమాజం దయానంద సరస్వతి అని ఉంది కదా, ఇది కూడా ఇంపార్టెంట్. ఆర్య సమాజం అనేది ఇలా కొంచెం మనము అన్నీ చూడాలి, దాంట్లో ఇంపార్టెంట్వి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పైన చూస్తే మళ్ళీ దీంట్లో కూడా బ్రహ్మ సమాజం, రాజా రామ్మోహన్ రాయ్. ఇది కూడా ఇంపార్టెంట్. ఇట్లా మనం అన్నీ చూసుకోవాలి, ఇంపార్టెంట్వి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. Thank you for watching this video.